హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. శివప్రాణాలకు ముప్పు పొంచియుందా? కైలా తన ప్రేమను త్యాగం చేసి కల్ట్రోగా ఎన్నాళ్లు దాగలదు? కాలం వేసే పజిల్లో గెలుపెవరిది? గత ఎపిసోడ్ చివరలో డీసీపీ మరియు శివ మధ్య జరిగిన మాటల యుద్ధం అందరికీ తెలిసిందే. హాసిని కోపంతో శివ కాలర్ పట్టుకోడానికి ముందుకు రావడం, దానికి శివ ఏమాత్రం భయపడకుండా ఎదురుతిరిగి నిలబడటం కథలో చాలా ఉత్కంఠను పెంచింది. ఎవరి కాలర్ పట్టుకుంటారో త్వరలోనే తెలుస్తుంది అని శివ చాలా ధైర్యంగా చెప్పిన మాటలు అక్కడున్న అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. డీసీపీ కోపంతో రగిలిపోతూ అక్కడినుంచి వెళ్ళిపోవడంతో ఆ వాతావరణమంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. కాని శివముఖంలో మాత్రం ఎలాంటి భయం కాని ఆందోళన కాని కనిపించలేదు. తన ప్రేమను వెతుక్కునే ప్రయాణంలో శివకు ఇవేవీ పెద్దవిగా అనిపించడం లేదు. సరిగ్గా అదే సమయానికి కల్ట్రో వేషంలో ఉన్న మన కైలా మనసులో వేల రకాల ఆలోచనలు సుడిగుండంలా తిరుగుతూనే ఉన్నాయి. శివ తనకు అంత దగ్గరగా ఉన్నప్పటికీ తనే కైలా అని చెప్పుకోలేని దుస్థితిలో కైలా లోపల కుమిలి ఏడుస్తోంది. పెళ్లి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇల్లంతా బంధువుల కోలాహలంతో నిండిపోయింది. సత్యమ్మ అటూ ఇటూ పరుగులు పెడుతూ పనివాళ్లను గట్టిగా కేకలు వేస్తోంది. పూల అలంకరణ సరిగ్గా లేదని ఒకరిని, వంటల దగ్గర పనులవ్వలేదని ఇంకొకరిని సత్యమ్మ నిరంతరం మందలిస్తూనే ఉంది. అందరి ముఖాల్లో పెళ్లి హడావిడి కనిపిస్తుంటే శివముఖంలో మాత్రం కైలా గురించిన ఆలోచనలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన కళ్లముందు కల్ట్రో రూపంలో ఉన్నది తన ప్రాణానికి ప్రాణమైన కైలా అని శివకు ఏమాత్రం అనుమానం రావడం లేదు. కాని శివ మనస్సు మాత్రం ఏదో తెలియని ఆకర్షణతో కల్ట్రో వైపు లాగుతోంది. అందుకే పదే కల్ట్రో దగ్గరకు వెళ్లి తన మనస్సులోని బాధను పంచుకుంటున్నాడు. కైలా ఎక్కడుందో ఎలా ఉందో అని శివపడే తపన చూసి కైలా తట్టుకోలేకపోతోంది. కల్ట్రో రూపంలో ఉన్న కైలా మెల్లగా అక్కడనుంచి పక్కకు వెళ్ళిపోయింది. ఒంటరిగా నిలబడి కన్నీళ్లు పెట్టుకుంది. తనను ప్రాణంగా ప్రేమించే శివ అదే మన బాబీ అని కైలాకు మాత్రమే తెలుసు. కాని ఈ నిజం ఎవరికీ చెప్పలేని పరిస్థితి. చెబితే ప్రతినాయకుడు సందీప్ నుంచి బాబీ ప్రాణాలకు ముప్పు వస్తుందని భయం. సందీప్ ఎంతటి క్రూరుడో కైలాకు తెలుసు. అందుకే తన ప్రేమను మనసులోనే చంపుకుని మగవాడి వేషంలో, కల్ట్రోగా మారువేషంలో శివకు రక్షణగా నిలబడింది కైలా. సందీప్ తన అనుచరులతో కలిసి కారులో బాబీ కోసం ఊరంతా గాలిస్తున్నాడు. కైలా ఎక్కడుందో తెలిస్తే బాబీ ఆచూకీ సులభంగా తెలుస్తుందని సందీప్ పథకం. ఈ విషయం తలుచుకున్నప్పుడల్లా కైలా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సందీప్ కారు ఎక్కడ తమ ఇంటి ముందుకు వస్తుందో అని కైలా వణికిపోతోంది. మరోవైపు పోలీసు అధికారి అయిన అభి మరియు గొప్ప న్యాయవాది అయిన స్వర తమ కుమారుడు బాబీ కోసం పడే వేదన వర్ణనాతీతంగా ఉంటూనే ఉంది. ఒకప్పుడు నత్తి కారణంగా తండ్రిచేత చీదరించబడిన స్వర అభి అండతో ఎంతటి గొప్ప స్థాయికి ఎదిగిందో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి ధైర్యవంతురాలైన స్వరా కూడా తన కొడుకు బాబీ దూరమవ్వడంతో మాతృహృదయంతో విలవిలలాడుతోంది. అభి తన పోలీసు బలగాలతో బాబీ కోసం ఎంత వెతికినా ఎలాంటి లాభం లేదు. రాఘవ్ కూడా తన అన్న అభికి అండగా నిలబడి బాబీ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాడు. కాని బాబీ జ్ఞాపకాలు కోల్పోయి శివగా మారాడన్న నిజం ఎవరికీ తెలియదు. తన తల్లిదండ్రులకు శివ ఎంత దగ్గర్లో ఉన్నా విధి ఆడిన నాటకంలో అందరూ పావులే అయ్యారు. స్వరా కళ్లల్లో నీళ్లు చూసిన ప్రతిసారి అభి గుండెచెరువవుతూనే ఉంటుంది. పెళ్లి ఇంట్లో సందడి మరింత పెరిగింది. శివ మళ్లీ కల్ట్రో దగ్గరకు వచ్చాడు. ఏంటి కల్ట్రో, అలా ఒంటరిగా ఉన్నావు? నా మనసు ఎందుకో చాలా బరువుగా ఉంది అని శివ ఎంతో దిగులుగా అన్నాడు. కైలా తన కన్నీళ్లను తుడుచుకుని గంభీరంగా కనిపించడానికి ప్రయత్నించింది. ఏం లేదు శివ, ఈ పెళ్లి పనుల వల్ల కొంచెం అలసటగా ఉంది అంతే అని అబద్ధం చెప్పి పరిస్థితిని కవర్ చేసింది కైలా. అవును కల్ట్రో, ఈ పనులు ఎంత చేసినా నాకు మాత్రం కైలా జ్ఞాపకాలే వస్తున్నాయి. తను నా పక్కనే ఎక్కడో ఉన్నట్లుగా, నన్నే గమనిస్తున్నట్లుగా అనిపిస్తోంది. నా ప్రేమకు అంత శక్తి ఉందంటావా అని శివ ఎంతో అమాయకంగా అడిగాడు. ఈ మాటలు విన్న కైలా గుండె కరిగిపోయింది. నీ ప్రేమ చాలా గొప్పది శివ, ఖచ్చితంగా కైలా నీ దగ్గరకు వస్తుంది అని తనలో తాను అనుకుంటూ పైకి మాత్రం అవన్నీ నీ భ్రమలు శివ, ముందు పనులు చూడు అని కొంచెం కఠినంగా చెప్పింది. కాని శివ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కైలా రాకపోతే నా ప్రాణాలు పోతాయి కల్ట్రో. అది భ్రమ కాదు, నా ప్రాణానికున్న నమ్మకం అని శివ ఖచ్చితంగా చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి ఇంటి బయట
ఒక పెద్ద నల్లటి కారు వచ్చి ఆగింది. ఆ కారులోంచి ప్రతినాయకుడు సందీప్ చాలా గంభీరంగా కిందకు దిగాడు. సందీప్ కళ్లను చూస్తేనే ఎంతో క్రూరత్వం అణువణువునా కనిపిస్తూ ఉంది. ఆ కారు చప్పుడు విన్న కల్ట్రో ఒక్కసారిగా ఉలిక్కిపడి కిటికీలోంచి బయటకు చూసింది. సందీప్ను చూడగానే కైలా కాళ్లకింద భూమి ఒక్కసారిగా కంపించినట్లయింది. వీడిక్కడికెందుకొచ్చాడు? ఒకవేళ శివనే బాబీ అని వీడికి తెలిసిపోయిందా? దేవుడా, నా శివను ఎలా కాపాడుకోవాలి అని కైలా భయంతో వణికిపోయింది. సందీప్ నెమ్మదిగా నడుచుకుంటూ పెళ్లి జరుగుతున్న ఇంటివైపు అడుగులు వేశాడు. సత్యమ్మ సందీప్ను చూసి ఎవరని అడిగింది. నేను పెళ్లికూతురు తరపు బంధువును, ఈ ఊరికి కొత్తగా వచ్చాను అని సందీప్ ఒక అబద్ధం చెప్పి లోపలికి వచ్చాడు. సందీప్ చూపులు ఇంటి నలుమూలలా ఎవరికోసమో వెతుకుతూనే ఉన్నాయి. అతని ప్రధాన లక్ష్యం బాబీని చంపడమే. శివ అప్పుడే పూలదండలు పట్టుకుని సందీప్ వైపుగా నడుచుకుంటూ వస్తున్నాడు. కైలా గుండె ఆగిపోయినంత పనయింది. వెంటనే కల్ట్రో వేషంలో ఉన్న కైలా పరుగెట్టి శివను అడ్డుకుని పక్కకు లాకెళ్ళింది. ఏంటి కల్ట్రో, ఏం చేస్తున్నావ్? పూలదండలు నలిగిపోతున్నాయి చూడు అని శివ కొంచెం కోపంగా అన్నాడు. అది కాదు శివ, సత్యమ్మ నిన్ను వెనక గదిలో అర్జెంటుగా పిలుస్తోంది, వెళ్ళు, త్వరగా వెళ్ళు అని కైలా చెప్పింది. శివ అయోమయంగా చూస్తూనే లోపలికి వెళ్లాడు. శివ అక్కడ్నుంచి వెళ్లగానే కైలా కొంచెం ఊపిరి పీల్చుకుంది. కాని సందీప్ చూపు మాత్రం కల్ట్రో వైపు మళ్ళింది. కల్ట్రో నడక, ప్రవర్తన చూసిన సందీప్కు ఏదో చిన్న అనుమానం మొదలయింది. వీడెవడో కొత్తగా ఉన్నాడు, వీడి కళ్ళు ఎక్కడో చూసినట్లుగా ఉన్నాయి అని సందీప్ తనలో తాను అనుకున్నాడు. ఈలోపు డీసీపీ మళ్లీ అక్కడికి వచ్చాడు. శివమీద ఉన్న కోపం డీసీపీలో ఇంకా అలాగే రగులుతూనే ఉంది. హాసిని డీసీపీకి సర్ది చెప్పడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. వీడి పొగరు అణచకపోతే నా పేరు డీసీపీ కాదు, వీడెవడో నాకే ఎదురు సమాధానం చెప్తాడా అని డీసీపీ ఆవేశంతో ఊగిపోతున్నాడు. సందీప్ మరియు డీసీపీ ఒకరికొకరు ఎదురుపడడం కథలో పెద్ద మలుపు. కాని వాళ్ళిద్దరికీ ఒకరి గురించి మరొకరికి ఎలాంటి పరిచయం లేదు. స్వర మరియు అభి కూడా సరిగ్గా అదే సమయానికి ఆ పెళ్లికి అతిథులుగా రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్వర రాకతో సత్యమ్మ ఎంతో సంతోషించింది. రండి స్వరాగారు, రండి అభిగారు, మీరు రావడం మాకెంతో ఆనందంగా ఉంది అని సత్యమ్మ వాళ్లను లోపలికి ఆహ్వానించింది. స్వర కళ్ళు కూడా ఆ పందిరిలో ఎవరికోసమో వెతుకుతున్నట్లుగా ఉన్నాయి. తన పేగుబంధం అక్కడే ఉందని ఆ తల్లి మనస్సుకు అనిపిస్తూ ఉందేమో. శివ వెనక గదిలోనుంచి బయటకు వచ్చాడు. అప్పుడే లోపలికి వస్తున్న స్వరాను చూసి శివకు ఏదో తెలియని అనుభూతి కలిగింది. తన తల్లి అని గుర్తులేకపోయినా సరే స్వరాను చూడగానే శివ చేతులు ఆటోమేటిక్గా నమస్కారం చేయడానికి పైకి లేచాయి. స్వరా కూడా శివవైపు చూసి ఆగిపోయింది. ఆ క్షణం కాలం అక్కడే ఆగిపోయినట్లు అనిపించింది. శివ కళ్లలో తన కొడుకు బాబీ రూపం స్వరాకు స్పష్టంగా కనిపించింది. అభి కూడా శివను చూసి ఆశ్చర్యపోయాడు. కాని శివ పేరు మారిపోవడం వల్ల, అతని వేషధారణ పూర్తిగా భిన్నంగా ఉండటం వల్ల తమ కొడుకే అని వాళ్లు గుర్తించలేకపోయారు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న కైలా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అమ్మా, నాన్నల ముందు కొడుకున్నా కలుసుకోలేని ఎంతటి దారుణమైన పరిస్థితి ఇది అని కైలా తన దురదృష్టాన్ని తిట్టుకుంది. సందీప్ నెమ్మదిగా శివవైపు అడుగులు వేశాడు. స్వర, అభి, శివ ఒకే చోట ఉండటం సందీప్కు ఏమాత్రం అర్థం కాలేదు. కాని శివ ముఖ కవళికలు చూసిన తర్వాత సందీప్ బుర్రలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. వీడే బాబీ, నాకు దొరికిపోయాడు అని సందీప్ కళ్లలో క్రూరమైన ఆనందం మెరిసింది. తన జేబులో ఉన్న ఆయుధాన్ని నెమ్మదిగా బయటకు తీయడానికి సందీప్ సిద్ధమయ్యాడు. ఇదంతా గమనించిన కల్ట్రో తన ప్రాణాలకు తెగించి సందీప్ పైకి దూకింది. సందీప్ చేతిలోని ఆయుధం కింద పడిపోయింది. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అభి పోలీస్ అధికారి కాబట్టి వెంటనే అప్రమత్తమై సందీప్ను పట్టుకున్నాడు. కాని సందీప్ తన బలంతో అభిని నెట్టేసి అక్కడినుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ గొడవలో కల్ట్రో తలకి ఉన్న టోపీ కింద పడిపోవడంతో కైలా జుట్టు బయటపడింది. అందరూ ఆశ్చర్యంగా కైలావైపు చూశారు. శివ కళ్ళు ఆనందంతో ఆశ్చర్యంతో నిండిపోయాయి. కైలా, నువ్వు కైలావి కదూ? నా కైలా అని శివ ఎంతో ఉద్వేగంతో అరుస్తూ
కైలా దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కైలా ఏడుస్తూ శివను గట్టిగా హత్తుకుంది. ఇన్ని రోజుల విలహం, బాధ అంతా ఆ కౌగిలిలో కరిగిపోయాయి. కాని అసలు కథ ఇప్పుడే మొదలైంది. సందీప్ పారిపోతూ నిన్ను వదిలిపెట్టను బాబీ, నిన్ను చంపేస్తాను అని గట్టిగా అరుస్తూ వెళ్లాడు. ఆ మాట విన్న స్వరా మరియు అభి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. బాబీ, వీడు మన బాబీనా అని స్వరా కన్నీళ్లతో శివవైపు పరిగెట్టింది. శివకు ఏమీ అర్థం కావడంలేదు. నేను శివను, బాబీ ఎవరు అని అడిగాడు. అప్పుడు కైలా జరిగిన నిజాన్ని అందరి ముందు చెప్పక తప్పలేదు. గతంలో జరిగిన ప్రమాదం వల్ల బాబీ జ్ఞాపకాలు కోల్పోయాడని, సందీప్ నుంచి కాపాడటానికే తాను కల్ట్రోగా మారానని కైలా ఏడుస్తూ మొత్తం పూసగుచ్చినట్లు చెప్పింది. స్వరా తన కొడుకును హత్తుకుని బోరున విలపించడం అక్కడున్న వారిని చాలా కలచివేసింది. అభి తన కొడుకును చూసి గర్వంగా, అదే సమయంలో ఆవేదనగా ఫీలయ్యాడు. తన కొడుకుని చంపాలని చూసిన సందీప్ను అంతం చెయ్యాలని అభి నిర్ణయించుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారంలో డీసీపీ పాత్ర మరింత సంక్లిష్టంగా మారింది. శివ అలియాస్ బాబీ పోలీస్ అధికారి కొడుకని తెలిసిన తర్వాత డీసీపీ వైఖరి ఎలా మారుతుందో అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. హాసిని కూడా శివ నిజస్వరూపం తెలిసి ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఇక రాఘవ్ తన అన్న కొడుకు దొరికాడన్న సంతోషంతో పెళ్లి ఇంట్లో అందరికీ స్వీట్లు పంచిపెట్టడం మొదలుపెట్టాడు. కాని కైలా మనసులో మాత్రం ఇంకా సందీప్ గురించిన భయం తొలగిపోలేదు. వాడు ఖచ్చితంగా మళ్లీ వస్తాడని, పగతో రగిలిపోతున్న వాడినుంచి బాబీని ఎలాగైనా కాపాడుకోవాలని కైలా మనసులో గట్టిగా నిశ్చయించుకుంది. బాబీకి తన పాత జ్ఞాపకాలు తిరిగి వస్తాయా? స్వరా తన కొడుకును పూర్తిగా దక్కించుకుంటుందా? అభి సందీప్ను ఎలా పట్టుకుంటాడు? ఈ ప్రశ్నలన్నీ ప్రేక్షకులకు ఎంతో ఉత్కంఠను కలిగించేలా కథ ముందుకు సాగుతుంది. కైలా మరియు బాబీల స్వచ్ఛమైన ప్రేమ అన్ని ఆటంకాలను దాటుకుని ఎలా విజయం సాధిస్తుందో చూడాలి. కుటుంబ బంధాలు, ప్రేమ, పగ ఇలా అన్ని భావోద్వేగాల కలయికగా ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.